One more question pertaining to disaster management. Can you please tell what infrastructural reinforcements have been made to avert a Budameru disaster again? ఆల్రెడీ మీకు చెప్పానండి డిజాస్టర్ బుడమేరుకి సంబంధించి మ్యాక్సిమం 1 minute. గుడ్ ఆఫ్టర్నూన్. నేను ఎండిఎస్సీఎం ప్రొఫెషన్ ఉన్నాను. బుడమేరు ఫ్లడ్స్ అయిన తర్వాత ఇప్పటిదాకా మొత్తం రాష్ట్రంలో రకరకాలంగా 1200 crores వరకు ప్రాజెక్ట్ శాంక్షన్ చేయడం జరిగింది. సో దట్ వీ డోంట్ హ్యావ్ అ రీకరెన్స్ ఆఫ్ ఇన్సిడెంట్ లైక్ బుడమేరు ఫ్లడ్స్. అది కాకుండా మనకు స్పెసిఫిక్గా కోస్టల్ వల్నరబుల్ 2 జిల్లాలు ఉన్నాయి, ఒకటి వైజాగ్, ఒకటి కాకినాడ. అక్కడ కూడా ఎన్డీఎంఎఫ్కి వెళ్ళి 500 crore worth of projects have been sanctioned. ఇక్కడ చెప్పడానికి విషయం ఏంటంటే అండర్ ది గైడెన్స్ ఆఫ్ ది గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్ ఇస్ ది ఓన్లీ స్టేట్ విచ్ హ్యాస్ రిసీవ్డ్ శాంక్షన్ ఆఫ్ సచ్ కైండ్స్ ఫ్రమ్ ఎన్డీఎంఎఫ్ సో ఫార్. అదే ఒక పెద్ద మాట విచ్ వీ షుడ్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్. బుడమేరులో కూడా స్పెసిఫిక్గా కొన్ని స్పెసిఫిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ హ్యావ్ బీన్ టేకన్ అప్. అలాగే మనకు ఇంకా వల్నరబుల్ కొన్ని ఏరియాస్ ఉన్నాయి. రేపల్లి ఒకటే, బాపట్లలో కొన్ని పాయింట్స్ ఉన్నాయి, గోదావరిలో కొన్ని పాయింట్స్ ఉన్నాయి. అక్కడ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిపేర్స్ హ్యావ్ బీన్ డన్. ఇప్పుడు కొత్తగా కూడా ఈ ఫ్లడ్ ప్రిపేర్నెస్ సీజన్కి కూడా కొన్ని పాయింట్స్ హ్యావ్ బీన్ డన్. పోలవరం ఒక ముఖ్యంగా వల్నరబుల్ ఏరియా ఉంది, అక్కడ కూడా 5-6 కోట్ల శాంక్షన్ జరుగుతుంది. ఒక నిమిషం. లాజికల్గా కంక్లూషన్కి రాకూడదని కాదండి. ఒకటి ఏంటంటే మేము ఎవరిని టార్గెట్ పెట్టి మేము దర్యాప్తు చేస్తే మీకు లాజికల్ కన్క్లూషన్కి అది చాలా ఎర్లీగా వస్తుంది. కానీ మీ ఫ్యాక్ట్ ఫైండింగ్ నిజంగా ఎవరున్నారు అందులో, ఎవరు నిందితులు ఉన్నారు, దాని మీద మేము పనిచేస్తున్నాం కాబట్టి కొంచెం ఆలస్యం అవ్వచ్చు, కానీ కంపల్సరీగా నిందితులకైతే శిక్ష పడుద్ది. దానికి సిఐడి ప్రత్యేకంగా దాని మీద దృష్టి పెట్టుకుంటున్నాం. మేడం, మీ డిజాస్టర్ మేనేజ్మెంట్లోనే సుమారు 1800 కోట్ల రూపాయల దాకా నిధులు దుర్వినియోగం అయినాయి మేడం. నిధులు దుర్వినియోగం అయిపోయినాయి. దుర్వినియోగం 1800 కోట్ల లాస్ట్ 2019 to 24. అదే కదా, నాకు ఒక నిమిషం కంగారు వచ్చింది. మా ప్రాకారం కూడా ఒక నిమిషం ఆశ్చర్యంగా చూసినట్టున్నారు. యా ఓకే, యా అవునండి.